మీరు ఎప్పుడైనా ఇలా విన్నారా? ఒక దేవాలయం ఉంది. అక్కడ అమ్మవారు ఒకసారి సంవత్సరానికి రక్తస్రావం చేస్తారు. ఈ గుట్టు, ఈ శక్తి మీకు తెలియకపోతే ఈ వీడియో మీకోసం. ఈ రోజు మనం తెలుసుకుందాం అస్సాంలోని కమాఖ్య దేవాలయం కథ, భక్తి, తంత్రం మరియు మాయాజాలం కలసిన ఒక అద్భుత గాథ. అది శివుడు, సతీదేవి కాలం. ఒకరోజు సతీదేవి తండ్రి దక్షుడు ఒక యజ్ఞం నిర్వహించాడు, కాని శివునిని ఆహ్వానించలేదు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీ తనను తానే అగ్నిలో అర్పించుకుంది. శివుడు క్రోధంతో సతీ శరీరాన్ని తీసుకుని తాండవం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని 51 భాగాలుగా విడగొట్టాడు. ప్రతి భాగం పడిన చోట శక్తి పీఠమయ్యింది. సతీదేవి యొక్క యోని భాగం అస్సాంలోని నీలాచల పర్వతంపై పడింది. అక్కడే కమాఖ్య దేవాలయం వెలసింది. ప్రతి సంవత్సరం ఆషాఢం నెలలో అమ్మవారు 3 రోజుల పాటు రక్తస్రావం చేస్తారు. ఈ సమయంలో దేవాలయం మూసివేయబడుతుంది. బ్రహ్మపుత్ర నది ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ నీటితో తడిపిన ఎరుపు వస్త్రాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇది అంబుబాచి మేళా అనే ఉత్సవం. భక్తులు, తాంత్రికులు వేలాది మంది ఈ రోజు కోసం ఎదురు చూస్తారు. ఇది దేవత రక్తస్రావం చేస్తుందన్న ఏకైక ఉత్సవం. ఇది స్త్రీ శక్తిని, సృష్టి శక్తిని ఆరాధించే పర్వదినం. కమాఖ్య ఆలయంలో విగ్రహం లేదు. అమ్మవారు ఒక యోని ఆకారంలో ఉన్న శిలలో ప్రతిష్ఠితులై ఉన్నారు. లోపల ఒక ప్రాకృతిక నీటి ఝరి ఉండే శిలపై పూజలు జరుగుతాయి. ఇది భారతదేశంలో ప్రముఖ తంత్రపీఠం. తాంత్రికులు కమాఖ్య అమ్మవారిని సకల శక్తుల మూలంగా పరిగణిస్తారు. చిలుకలు చెబుతాయి, దురుద్దేశంతో వచ్చేవారికి అమ్మవారు శాపం ఇస్తారు. తపస్సుతో వచ్చేవారికి తానంతే శక్తిని బహుమతిగా ఇస్తారు.